తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటు వేయటం అంటే ముస్లింలు తమ కంటిని తమ వేలుతో పొడుచుకోవటమే అవుతుందంటున్నారు మేధావులు. కూటమికి ఓటేస్తే ముస్లింలకు దివంగత వైఎస్ఆర్ కల్పించిన 4% రిజర్వేషన్లు అమాంతం రద్దయిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. ముస్లింల రిజర్వేషన్లను తాము ఎత్తివేయటం గ్యారంటీ అని ఇప్పటికే ఏపీ, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేశారు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు మాత్రం ముస్లిం రిజర్వేషన్లపై నోరు మెదపడం లేదు. బీజేపీతో పొత్తు చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతోంది. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రస్తుతం అమలు చేస్తోన్న 4% రిజర్వేషన్లను ఖచ్చితంగా రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించింది. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని కమలనాథులు అంటున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాము గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణతో పాటే ఏపీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. కిషన్ రెడ్డితో పాటే ఏపీ బీజేపీకి అధ్యక్షురాలైన దగ్గుబాటి పురంధేశ్వరికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య బీజేపీ విధానం. అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఆ క్రమంలో అది ఏపీకి కూడా వర్తిస్తుంది. ఈ ప్రకటన ఇప్పుడు చేయటం పట్ల పురంధేశ్వరితో పాటు మిత్రపక్షాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా షాక్ తిన్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు టీడీపీ, జనసేనలపై మైనారిటీలు గుర్రుగా ఉన్నారు. అయితే వారిని మచ్చిక చేసుకోవడానికి రంజాన్ సమయంలో చంద్రబాబు ముస్లింలతో భేటీ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే ఎప్పట్లానే ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి ఎక్కడా లేని విధంగా పథకాలు తెస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న మైనారిటీల విషయంలో తాము సానుకూలంగానే ఉంటామన్న సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే కిషన్ రెడ్డి ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనటంతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్కి కూడా పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా అంటకాగుతారని ముస్లింలు నిలదీసే ప్రమాదం ఉందని బాబు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అవి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు మత ప్రాతిపదికపై తెచ్చారన్న కొద్ది మంది విమర్శలను ఆయన శాసనసభ సాక్షిగా తిప్పికొట్టారు. మతం చూసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించలేదని, సామాజికంగా, ఆర్థికంగా వారి వెనుకబాటును దృష్టిలో పెట్టుకునే రిజర్వేషన్లు కల్పించామని ఆయన అప్పట్లో వివరణ కూడా ఇచ్చారు. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం మైనారిటీలు తమ జీవితాల్లో ఈపాటి వెలుగులైనా ఉన్నాయంటే అది రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అని చెబుతారు. ముస్లిం రిజర్వేషన్ల విధానంతో వైఎస్ఆర్ ముస్లింల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన మరణానంతరం ఆయన తనయుడు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మైనారిటీలు అండగా నిలుస్తున్నారు. మైనారిటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి తమ వైపు ఆకర్షించుకోవాలని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పలేదు. అది చాలదన్నట్లు ఇప్పుడు బీజేపీ నేతల వ్యాఖ్యలు ముస్లింలను టీడీపీకి మరింత దూరం చేస్తాయని టీడీపీ వ్యూహకర్తలు భయపడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.